లోక్ భవన్ లో గవర్నర్ ని కలిశారు టీవీకే చీఫ్ విజయ్. 112 మంది ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ కు అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ని విజయ్ కోరారు. ఈ సందర్భంగా గవర్నర్ విజయ్ మధ్య సంభాషణ జరిగింది. మెజార్టీ ఫిగర్ చూపించమని గవర్నర్ అడిగారు. కేబినెట్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బల నిరూపణ చూపిస్తామని విజయ్ ఆయనకు రిప్లై ఇచ్చారు. పార్టీ మేరకు రేపు ఉదయం 11 గంటలకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నామని గవర్నర్కు తెలిపారు విజయ్. తక్కువ సమయం ఉంది కనుక ఆహ్వానాలు ఏర్పాట్లు ఎంత మేరకు జరిగాయని గవర్నర్ ఆరా తీశారు. ఇంతవరకు గవర్నర్ నుంచి కాల్ రాలేదు. మరోపక్క స్టేడియంలో ఏర్పాట్లు శరవేగంగా చేస్తున్నారు. గవర్నర్ నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి టీవీకే పార్టీ వర్గాలు. ప్రస్తుతం టీవీకేకు 107 మంది ఎమ్మెల్యేల బలముంది. కాంగ్రెస్ మద్దతిస్తామని ముందుకొచ్చింది. కాంగ్రెస్ నెంబర్ 5 మొత్తం కలిపితే 112 మంది. టీవీకే గెలిచింది 108 అయినప్పటికీ విజయ్ 2 సీట్లలో గెలిచారు కాబట్టి అందులో ఒక స్థానానికి రాజీనామా చేశారు. దాంతో ఒక సీటు టెక్నికల్ గా తక్కువ పడింది. లోక్ భవన్ లో గవర్నర్ ని కలిశారు టీవీకే చీఫ్ విజయ్. 112 మంది ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ కు అందజేశారు. అయితే ఓ పక్క ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోపక్క గవర్నర్ పిలుపు ఇంకా రాలేదు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి దినకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. దినకర్, ఓ పక్క ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి, మరోపక్క గవర్నర్ కాల్ కోసం ఎదురు చూస్తున్నాయి టీవీకే వర్గాలు. ఎలా చూడాలి? ఉదయం నుంచి ఎంత ఉత్కంఠగా జరిగిందో సాయంత్రం గవర్నర్తో భేటీ తర్వాత విజయ్ పార్టీ కూడా అంతే ఉత్కంఠగా గవర్నర్ నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాలు కానీ సమాచారం కానీ చెన్నైలో నడుస్తుంది. దాదాపు అరగంట పాటు గవర్నర్తో భేటీ అయ్యాడు విజయ్తో పాటు దాదాపు 6 మంది టీవీకే నేతలు కూడా గవర్నర్ను కలిసి తమకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని కేబినెట్ మంత్రులు దాదాపు 20 మంది వరకు నిర్ణయించామని, వీరందరూ కూడా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బల నిరూపణ చేసుకోవడానికి ప్రమాణ స్వీకారం తర్వాత మేము నిరూపించుకుంటామని చెప్పి కూడా గవర్నర్ తెలియజేశారు. అయితే దీనికి సంబంధించి గవర్నర్ కొన్ని అనేకమైనటువంటి ప్రశ్నలు అడిగారు. దానికి సమాధానం చెప్పడంలో కానీ దానికి ఎక్స్ప్లెయిన్ ఇవ్వడంలో కానీ టీవీకే నేతలు ఫెయిల్ అయ్యారు అన్నటువంటి సమాచారం మనకు అందుతుంది. ఎందుకు అంటే మీ దగ్గర ఎంతమంది నంబర్స్ ఉన్నారు? మీరు ఇప్పుడు తీసుకొచ్చినటువంటి నంబర్స్ 112 వరకు మాత్రమే ఉన్నారు. మీకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ దాదాపు 118 వరకు కావాలి. నంబర్స్తో మీరు రాకుండా ఎందుకు వచ్చారన్నటువంటి ప్రశ్నలు కూడా అక్కడ ఉత్పన్నమైనట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ప్రస్తుతానికి మా దగ్గర 112 నంబర్ ఉన్నా కానీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మా ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత 14 రోజుల్లో బల నిరూపణ చేసుకుంటామని చెప్పి కూడా విజయ్ టీవీకే నేతలు కూడా గవర్నర్కి స్పష్టం చేశారు. అయితే మరొక వైపు మే 7వ తారీఖుని ఎందుకు ప్రచారం చేశారు? మే 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయడానికి సంబంధించి మీ దగ్గర సమాచారం ఏముంది? తర్వాత ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదు కదా అని అడిగితే రేపు ఉదయం 6 గంటల్లోగా దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తవుతాయి అని చెప్పి టీవీకే నేతలు చెప్పినా కానీ గవర్నర్ మాత్రం 5,000 మంది ఆహ్వానితులను పిలవాలని మేము అనుకుంటున్నాము. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వము అధికారులు కూడా తగిన సమయం లేదు కనుక నేను ఒక నిర్ణయం తీసుకొని మీకు చెప్తాను అని చెప్పి పంపించినటువంటి ఘటన లోపల రాజ్భవన్లో జరిగింది. అంటే ముఖ్యంగా ఇక్కడ చూస్తే కాంగ్రెస్తో పొత్తు ఏర్పాటు చేసుకోవడం, ఆ లెటర్లు తీసుకొని వచ్చి గవర్నర్ను కలవడం, గవర్నర్ మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఇక్కడికి రావడం, ఇవన్నీ చూస్తే మాత్రం ఇంకా ఆలస్యం అవుతుందా అని. ఎందుకంటే మే 7 ఉదయం 11:30 జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయాలని టీవీకే పార్టీ సొంతంగా నిర్ణయం తీసుకుంది. అంటే ఈ విషయాన్ని గవర్నర్కి నిన్న రాత్రి తెలియజేస్తే మీరు నంబర్లతో రండి, ఆ నంబర్లు ఉన్నప్పుడు మాత్రమే మీకు స్పష్టంగా ఇస్తాను అని చెప్పి కూడా గవర్నర్ చెప్పినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఎక్కడా లేని విధంగా ఈ రకమైనటువంటి ప్రశ్నలు తర్వాత అనేకమైనటువంటి అనుమానాలు గవర్నర్ వ్యక్తం చేయడంతో ఇప్పుడు టీవీకే పరిస్థితి డోలమైన పరిస్థితిలో ఉన్నట్టుంది. ఎందుకంటే మిగిలినటువంటి 5 మంది ఎవరైతే ఉన్నారో వారిని కలెక్ట్ చేయడం కావచ్చు, తర్వాత ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరపడం కావచ్చు, అది స్పీడప్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సాధారణంగా ప్రభుత్వం అతిపెద్ద పార్టీ ఏదైతే ఎక్కువ స్థానాలు సాధించినటువంటి పార్టీ ఉందో
ఆ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేయమని చెప్పి గవర్నరే స్వయంగా పిలవాలి. కానీ ఇక్కడ వీళ్ళు స్వయంగా వెళ్ళి మేము కలిసి మాకు పొత్తు ఉంది, ఆ తర్వాత నంబర్లు కూడా ఉన్నాయి, ప్రమాణ స్వీకారం తర్వాత బల నిరూపించుకుంటామని చెప్తున్నా కానీ గవర్నర్ దీన్ని ఆపుతుండడం బట్టి చూస్తే ఏం జరుగుతుందా అన్నటువంటి అనుమానాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ రోజు రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య ప్రాంతంలో గవర్నర్ నుంచి కమ్యూనికేషన్ వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో టీవీకే పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ రేపు అవుతుందా లేదా ఒకరోజు గ్యాప్ ఇచ్చి మే 8వ తారీఖు మధ్యాహ్నం ఏమైనా చేస్తారా అన్న దానికి సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో రేపు ముహూర్తం పెట్టుకున్నది టీవీకే పార్టీ. కానీ గవర్నమెంట్ పరంగా, ప్రభుత్వం పరంగా, గవర్నర్ పరంగా కూడా ఇంకా అందుబాటులో ఏర్పాట్లు లేవన్నది ఆయనకున్న సమాచారం కనుక ఈరోజు రాత్రి 8 గంటల లోపల వచ్చే సమాచారము, పర్మిషన్ అత్యంత కీలకమైనదిగా మనం భావించాలి. స్వాతి, అంటే దినకర్ నెంబర్తో సంబంధం లేకుండా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రస్తుతం టీవీకే ఉంది. సో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వాళ్ళు గవర్నర్ని కలవడం, తర్వాత బల నిరూపణ చేసుకుంటాము అని చెప్పడం, ఇది గవర్నర్ పరంగా సంతృప్తికరంగా లేదు అనుకోవాలా? ఖచ్చితంగా. ఎందుకంటే పార్టీ అతిపెద్ద పార్టీగా వచ్చినటువంటి టీవీకేకి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. వీసీకేను తర్వాత వామపక్షాలతో చర్చలు జరుపుతున్నారు. మరొక వైపు వచ్చి పాటాలి మక్కల్ పార్టీ కూడా మేము మద్దతు ఇస్తామని చెప్తున్నారు. అయితే ఇక్కడ మనకు అందుతున్నటువంటి సమాచారం, ఇంకా మన సోర్సెస్ దీన్ని కన్ఫర్మ్ చేయలేదు. ఒకవైపు అన్నా డిఎంకే నేతలు కూడా, ఈ అన్నా డిఎంకే పార్టీ సెక్రటరీ కూడా ఎవరైతే ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఆ పళనిస్వామి కూడా వచ్చి టీవీకేతో కలిసేందుకు ఒక మొగ్గు చూపిస్తున్నారు. టీవీకేకి సంబంధించిన నేతలు కూడా అతనితో సమావేశం అన్నది అందుతున్న ప్రాథమిక సమాచారం. దీన్ని ఇంకా రూఢీ కావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఒకవేళ అన్నా డిఎంకే బీజేపీని వదులుకొని వచ్చి ఎలాంటి షరతులు లేకోకుండా బయట నుంచి మద్దతు ఇస్తామనేటువంటి ప్రకటన చేస్తుందా, లేకపోతే కలిసి పనిచేస్తామన్న ప్రకటన ఇస్తుందా అన్న దానికి ఎదురు చూపులు ఏమైనా జరుగుతున్నాయి, లేకపోతే ఇదంతా ఏమైనా ఒక స్క్రీన్ ప్లే ప్రకారం జరుగుతుందా అన్నది మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే గవర్నర్ సాధారణంగా అతిపెద్ద పార్టీని పిలిచి మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకోండి, తగినంత గడువులో మీరు బల నిరూపణ చేసుకోండి అని చెప్పడం రివాజు. కానీ ఇక్కడ వీళ్ళ దగ్గర మ్యాజిక్ ఫిగర్స్ కి దాదాపు 5 మంది ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు, ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన ఉన్న నేపథ్యంలో సో గవర్నర్ నిర్ణయం కీలకం కాబోతుంది. 7 నుంచి 8 గంటల మధ్యలో వచ్చే గవర్నర్ ఆఫీస్ నుంచి వచ్చే కమ్యూనికేషన్ కీలకం. అది ఏం జరుగుతుందన్నదే ఇప్పుడు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. స్వాతి, ఓవర్ టు యూ. ఆల్రెడీ దినకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.